అక్కడ ప్రపంచ స్థాయి పునరుత్పాదక విద్యుత్తుకు సంబంధించి అంటే మన ఏవైతే సోలారు విండు ఈ పవర్లకు సంబంధించినటువంటి సంస్థలతో మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ నరేంద్ర మోడీని కలిసినప్పుడు మోడీ చెప్పారు, అక్కడ ఉన్నటువంటి దండి కుటీర్ చూసేళ్ళండి మీరు, బాగుంటుంది, గాంధీ గారికి సంబంధించిందని చెప్పారు. దాంతో చంద్రబాబు గారు వెంటనే అక్కడికి వెళ్ళారు. గుజరాత్లోని గాంధీనగర్ పర్యటనలో భాగంగా గాంధీ గారి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ని సోమవారం సందర్శించారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల మీద సదస్సు సందర్భంగా దండి కుటీర్ని సందర్శించాల్సిందిగా చంద్రబాబు సూచించడంతో అక్కడికి వెళ్లారు. మహాత్ముడి స్మృతికి నివాళులర్పించారు. గాంధీజీ తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని వివిధ చిత్రాలు, దృశ్య శ్రవణ విధానంలో ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నారు. దండి కుటీర్ని సందర్శించడం అద్భుతమైన అనుభవం, దీన్ని చాలా వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారు. మన స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పే అద్భుతమైన ప్రాంతం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఏర్పడిన దండి కుటీర్ని సందర్శించడం నా అదృష్టం. భావితరాలు స్ఫూర్తిదాయకమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా మార్గదర్శనం చేసేలా దండి కుటీర్ని నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సందర్శకుల పుస్తకంలో రాశారు. అదే సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చంద్రబాబుని విందుకు పిలిచారు. ఆయన ఇంటికెళ్ళి భోజనం చేశారు.